హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నన్ను మీరు చాలా ఆదరిస్తున్నారండి. నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీరు లైక్ కొట్టారనుకోండి నా వీడియో ఇంకొకరికి ఇన్స్పిరేషన్గా మారద్ది. నేను చిన్న మాట చెప్తారని నేను మీ ముందుకు వచ్చానండి. తప్పో ఒప్పో నేను చెప్పేది కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి. ఎందుకంటే విలువైన మాటలు మాట్లాడాలనేసి అనుకున్నాను నేను. ఇప్పుడు చాలామంది పామాయిల్ తోటలు వేస్తున్నారండి. చాలామంది అంటే చాలామంది పామాయిల్ తోటలు వేస్తున్నారు. ఇప్పుడు మేము మేము కూలి పనికి వెళ్తేనే మాకు కూలి పని ఇస్తారండి. మేము పని చేస్తే మాకు కూలి పని ఇస్తారు. అవి తెచ్చుకుని మేము మా ఇంట్లో జీవనాధారం మేము గడుపుకుంటామండి. అలాగే మగవాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ చేయవలసిన పని వాళ్ళు చేస్తున్నారు. మేము పనికెళ్తే మాకు 300 ఇస్తారు. అలాగే మగవాళ్ళ పనికెళ్తే వాళ్ళు చేసుకునే దాన్ని బట్టి అయితే కాంట్రాక్ట్ అయితే కాంట్రాక్ట్, కూలి అయితే కూలి అలా తెచ్చుకొని జీవనాధారం ఇంట్లో భార్య పిల్లల్ని పోషించుకుంటారు. ఎందుకంటే మాకు నెల చీట్లు ఉంటాయండి, డోక్రాలు ఉంటాయి. మేము కాయ కష్టం చేసుకుని మేము బ్రతుకుతూ ఉంటాము. మాకు ఎక్కువ శాతము వారం చీట్లు నెల చీట్లు ఎక్కువ ఉంటాయండి మాకు. దాని నిమిత్తం మేము కొద్దిగా ఎక్స్ట్రా పని చేస్తే ఎక్స్ట్రా అంటే ఒక 100-200కి మేము ఎక్స్ట్రా పని చేస్తే ఏదో ఒక చీటికి వస్తే అన్న ఆలోచనతో మేము పని చేస్తూ ఉంటామండి. అంటే నేను ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే చాలామంది చాలా రైతులు పామాయిల్ తోటలు వేస్తున్నారు. పామాయిల్ తోటలు అన్నీ కాదు కానీ ఇప్పుడు ఏ తోటలైనా ఇప్పుడు ఎక్కువ నడిచేది ఏంటంటే బేరం తోటలండి. అవి వేస్తున్నారు రైతులకి. ఎందుకంటే జోహార్లు చెప్పుకోవాలి. వాళ్ళు చేసే పనిని బట్టి మాకు పని కలుగుతుంది. మేము ₹1 తెచ్చుకొని తినగలుగుతున్నాము. వాళ్ళనైతే మేమేమి అనట్లేదు. కాకపోతే ఇంకా కొంతమంది ఏంటంటే బేరం తోటలు కాక పామాయిల్ తోటలు వేస్తున్నారు. చాలామంది కూడా పామాయిలు గెలలు నరకడానికి వెళ్తున్నారు. చిన్న చెట్లు అనుకోండి నో ప్రాబ్లం, ఎట్లాంటి సమస్య లేకోకుండా గెలలు నరికి లోడ్ చేస్తున్నారు. అది అంతవరకు అయితే ఓకే. కొన్ని చాలా వరకు పెద్ద చెట్లు వేస్తున్నారండి. చాలా వరకు పెద్ద చెట్లే ఉంటున్నాయి. అంటే అవి ఎన్ని సంవత్సరాలు బట్టి అవి అలా ఎదుక్కుంటే పెద్ద ఎదిగినాయో తెలీదు. ఇప్పుడు నేను చెప్పే మ్యాటర్ ఏంటంటే దయచేసి రైతులకి నేను అంటే గతంలో వేసేసిన దాని గురించి నేను మాట్లాడతలేదు. ఇప్పుడంటూ ఎవరన్నా ఒకవేళ వేయగలిగితే గనక నేను వాళ్ళ గురించి చెప్తున్నాను. దయచేసి కరెంటు వైర్లు ఉన్న ఆ లైన్లు మట్టికి కరెంటు వైర్లు ఒక లైన్ స్తంభాలకి ఉంటున్నాయి కదండి, అక్కడి మట్టికి దయచేసి మీరు వేయకండి. ఎందుకంటే ఇది పెద్ద కత్తులు ఉంటున్నాయండి. అవి లేపేటప్పటికి ఆ కత్తులు అలా తగిలి చాలామంది ప్రాణాలు కోల్పోయిన వారు చాలామంది ఉన్నారండి. చాలామంది అంటే చాలామంది ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే దయచేసి రైతులు మీరు అర్థం చేసుకోవాలని నేను మనవి చేసుకుంటున్నాను. ఇప్పుడు మీరు దూరంగా ఉంది దానికి మనకు తగలదలేనని అనేసి మీరు అనుకుని వేసేస్తున్నారు. ఇలా గెలలు కోసేవాళ్ళు పై అంక చూస్తే కింద ఏమన్నా పాములు ఉంటాయా లేకపోతే ఏమన్నా ముళ్ళు ఉంటాయా అన్న ఆలోచనతో కింద చూసుకుని వాళ్ళ పైన గెడ లేపేటప్పటికి ఈ గెడ లైన్లకు తగిలి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారండి. దయచేసి ఇప్పుడు ఒక సాలు పోయిందనుకోండి, ఇంకొక సాల్లో మనకు కలిసి వస్తుందేమో కానీ ప్రాణం పోతే రాదు కదండి. మీరు ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు తను చనిపోతే తన ఫ్యామిలీ రోడ్డున పడుతుంది, వాళ్ళ పిల్లలు రోడ్డున పడుతున్నారు. ఆడది పెంచగలుగును కానీ మగోడు ఉన్న దారి రాదు కదండి. దయచేసి నేను మీ అందరికీ చెప్పదలుచుకున్నది అదే. మీరు పెద్ద మనసుతో ఆలోచించి చనిపోయిన కుటుంబాలకి ఎంతో కొంత నష్టపరిహారం కూడా మీరు చెల్లించవలసిందిగా కోరుకుంటున్నాను. గవర్నమెంట్ని కూడా అర్థిస్తున్నాము. అయ్యా మీరు వాళ్ళ ఫ్యామిలీకి మీ తోచినంత ఎంతో కొంత మీరు కూడా వాళ్ళకి ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నానండి. అంటే చాలామంది అలా ప్రాణాలు కోల్పోతున్నారు. చాలామంది అంటే చాలామంది యాక్సిడెంట్లో చనిపోతే వేరేది. కానీ ఇప్పుడు రైతు వారి పనికెళ్ళి రైతులు వాళ్ళ పెంచిన పామాయిల్ తోటల వల్ల అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మా ఇంటి పక్కన కుర్రోడేనండి. తనకు చాలా లైఫ్ ఉంది. చిన్న పిల్లోడు చనిపోయాడు. తన తల్లి
శోక సముద్రంలో మునిగిపోయింది. తన భార్య అయితే ఇంకా అసలు పిచ్చదైపోయిందండి. దయచేసి రైతులకి నేను అర్థిస్తున్నాను. అయ్యా మీరు లైన్లు చూసుకొని మీరు మొక్కలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే దాంట్లో మనకేమీ రాదు. ప్రాణం పోతే తిరిగి మనం తీసుకురాలేము. దయచేసి నా మనవి ఇది తప్పుగా భావించి మీరు తప్పుగా అనుకోకోకుండా తగిన న్యాయం జరగ జరిగి జరిగిస్తారని నేను కోరుకుంటున్నానండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీ అందరికీ నా ధన్యవాదాలు.